నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పీఠాపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసంలో ఏర్పాటు చేసిన భారీ గణేశుడి మట్టి విగ్రహం వద్ద 10 కేజీల లడ్డూకు వేలం. 1,06,000 రూపాయలకు లడ్డూను దక్కించుకున్న జనసేన వీర మహిళ మరియు షీ ఫౌండేషన్ అధినేత్రి డాక్టర్ బుర్రా దివ్యరాజ్. కాకినాడ నగరంలో ఘనంగా మహమ్మద్ ప్రవక్త జన్మదినం ఈద్ మిలాద్ ఉన్ నబీ భక్తి శ్రద్ధలతో కాకినాడ నగరంలో ర్యాలీ నిర్వహించిన ముస్లింలు. ర్యాలీకి స్వాగతం పలికి స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. గండేపల్లి మండలం జడ్రాగంపేట వద్ద అక్రమ రవాణా చేస్తున్న ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని పట్టుకున్న విజిలెన్స్ అధికారులు. అక్రమ రవాణా చేస్తున్న వ్యాన్ నుండి 1,78,600 రూపాయలు విలువైన 3 టన్నుల 884 కేజీల బియ్యం స్వాధీనం. డీటెయిల్స్ చూస్తే మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని మిలాద్ ఉన్ నబీ ఈద్ సందర్భంగా కాకినాడ నగరంలో ముస్లింలు భక్తి శ్రద్ధలతో ర్యాలీ నిర్వహించారు. కాకినాడ జయరామారావుపేట నుండి చేపట్టిన ర్యాలీ జగన్నాథపురం వంతెన, సినిమా రోడ్, సంత చెరువు, కల్పన సెంటర్, ఆనంద భారతి గ్రౌండ్స్, చిన్న మార్కెట్ మీదుగా 2 టౌన్ మెయిన్ రోడ్ మీదుగా తిరిగి జగన్నాథపురంలోని మస్జిద్ ఏ ఆజం వరకు సాగింది. ఈ ర్యాలీకి కల్పన సెంటర్ వద్ద సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్వాగతం పలికి ర్యాలీలో పాల్గొన్న వారికి స్వీట్స్ అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రభుత్వ కాజీ ఇమాం గౌస్ మొహిద్దీన్ తో మీడియాతో మాట్లాడారు. మహమ్మద్ ప్రవక్త బోధించిన శాంతి సందేశం ప్రతి ఒక్కరూ అనుసరించాలని సూచించారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని పాటిస్తూ అన్ని వర్గాల ప్రజలకు కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మౌలానా ఎంఏ రజా రిజ్వీ, ప్రెసిడెంట్ ఎస్ ఇజాజుద్దీన్, కరీం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముస్లిం సోదరులందరికీ మిలాద్ ఉన్ నబీ మహమ్మద్ ప్రవక్త గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మా కళ్యాణ్ గారు, మా నాయకుడు డిప్యూటీ సీఎం అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మన ముస్లిం సోదరులందరికీ మిలాద్ ఉన్ నబీ సందర్భంగా నడిచొచ్చే సోదరులందరికీ కూడా ఈరోజు లస్సీ పంపిణీ చేయడం జరిగింది మన పార్టీ తరఫున. ఇందులో పాల్గొన్నటువంటి మన కరీముల్లా గారు, వాళ్ళ తమ్ముడు గారు, పైగా మన త్రిమూర్తులు గారు, గులాం గారు, సాయి గారు అందరికీ ఎంతో సపోర్ట్ చేసి మాకు సహకరించేందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి ముస్లిం సోదరికి మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. ఈరోజు మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మహమ్మద్ ప్రవక్త గురించి మీకు తెలియాలి. ఈ ప్రపంచంలో అందరికీ తెలుసు, కొంతమందికి ఇంకా తెలియకపోవచ్చు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. 1400 సంవత్సరంలో ఆయన అప్పట్లో శాంతి కోరిన వ్యక్తి, శాంతి సందేశం ఇచ్చారు. ఆ శాంతి సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులందరూ కూడా దాన్ని పాటిస్తూనే ఉన్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన గుర్తు చేసుకుంటూ పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఈరోజు మత సామ్రాజ్యానికి పెట్టింది పేరు భారతదేశం. ఆ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ హిందూ ముస్లింలు మత సామ్రాజ్యాన్ని పూర్తి స్థాయిలో కాపాడినది ఏదైనా ఉందని తెలుగుదేశం పార్టీ అని గర్వపగలను. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ రోజున ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితిలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తూ మత సామ్రాజ్యాన్ని కాపాడుతూ ముందుకెళ్తుంది. ఈరోజు చూసుకున్నట్టయితే కూడా ఏదైతే మహమ్మద్ ప్రవక్త గారి సందేశం, శాంతి సందేశం అందరూ పాటిస్తున్నారు, ఇంకా కొంతమంది ఎంచలేకపోతున్నారు. అలా పాటించకపోవడం వల్లే కొన్ని అరాచకాలు జరుగుతున్నాయి, తప్పులు జరుగుతున్నాయి, విధ్వంసాలు జరుగుతున్నాయి. అవి కూడా తొలవాలి. మహమ్మద్ ప్రవక్త అందరూ కూడా తెలుసుకోవాలి. అప్పుడే ప్రపంచ శాంతి ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ శాంతిగా ఉంటుంది అని నేను కోరుకుంటూ, ఈరోజు మహమ్మద్ ప్రవక్త పుట్టిన భవిష్యత్తులో నేను కోరుకున్న శాంతి పూర్తి స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా జరగాలన్నది నా కోరిక. కాకినాడ ముస్లిం సోదరులందరూ కూడా ఏది రోజు శాంతి ర్యాలీ చేస్తున్నారో భవిష్యత్తులో
ఈ శాంతి స్థాయిలో జరగడం కోసం ఒక పద్ధతిగా అందరినీ కోరుతున్నానని సందర్భం. అయితే మీలాదున్ నబీ అనగా మన మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి బర్త్డే రోజు. మన మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రబీఉల్ అవ్వల్ అనగా అరబిక్ నెలలో 3వ నెల 12వ తారీఖున పొద్దున్న సుబహ్ సాదిక్ అనే టైంలో మరియు క్రైస్తవ శకం 571వ సంవత్సరం ఏప్రిల్ 20వ తారీఖున అరబ్ అనే దేశంలో మక్కా నగరంలో జన్మించినారు. అయితే మన మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదిన వేడుకలు ఉత్తు ఇండియాలోనే కాదు మొత్తం ప్రపంచంలో కల్లా ప్రపంచంలో అందరూ ముస్లిమ్స్ జరుపుకుంటున్నారు. కావున నా తరపు నుండి మన కాకినాడ పట్టణ ముస్లిమ్స్ అందరి తరపు నుండి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీలాదున్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. కాకినాడ సోదర సోదరీమణులందరికీ మీలాదున్ నబీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఏజాజుద్దీన్ అధ్యక్షుడిని జామియా మసీద్ పెద్ద మసీద్కి అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు చాలా ఘనంగా మీలాదున్ నబీ కార్యక్రమం జరుగుతుంది కాకినాడ మొత్తంగా. అన్ని మసీదుల్లో ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా ఆనందంగా హజరత్ నడిచిన బాటలో అందరూ నడుస్తూ ఆయన సౌభాతృత్వాన్ని ఆయన యొక్క బ్రదర్హుడ్ని మనం కాపాడుకుంటూ మనం ముందుకెళ్తున్నాం. ప్రతి సంవత్సరం ఈ రోజున అంటే ఇప్పుడే 571 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో మన మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జన్మించారు. ఆయన యొక్క ఉపన్యాసాలు కానివ్వండి, ఆయన యొక్క బోధనలు కానివ్వండి, మానవాళికి అందరికీ అది చాలా మార్గదర్శకంగా ఉన్నాయి. ఆయన ఎప్పుడూ కూడాను దెబ్బలాడుకోండి, మీరు దెబ్బలాడుకోండి, మతం ఎలా దెబ్బలాడుకోండి అని ఎప్పుడు చెప్పలేదు. ఆయన ఎప్పుడు కూడా అన్ని మతాలు సమానం అని చెప్పారు. ఖురాన్ ఆయత్లోని వాక్యాలను ఆయన నెమరు వేసుకుంటూ ఆయన యొక్క అడుగుజాడల్లో మనం కూడా నడుస్తూ ఈరోజు వరకు చాలా చక్కగా మంచి వాతావరణంలో ముస్లిం సోదరులంతా నివసిస్తున్నాం. మనం కూడా సాయంత్రం ఏదో ఒక టైంలో మన వినాయక నిమజ్జనంలో సందర్భంగా వినాయక నిమజ్జనంతో వస్తున్న సోదరులందరినీ, హిందూ సోదరులందరినీ మనం కూడా ఆలింగనం చేసుకొని మసీద్ దగ్గర వాళ్లకు పానీయాలు అవి మనం ఇవ్వాలని చెప్పేసి సంకల్పించాం. మీరంతా కలిసి ఈ ప్రోగ్రాంలో వస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. నేను జామియా మసీద్ అధ్యక్షునిగా మనం చెప్పాల్సింది ఏంటంటే, మనం అందరూ కలిసిమెలిసి ఉంటేనే భారతదేశం ప్రగతి సాధిస్తుంది. అందరూ ఒక పుష్పగుచ్చంలో పువ్వుల వల్లే ఉండాలి. మనం అందరూ కలిసి ఆ విధంగానే మసులుకుంటూ ఉండాలి. మనం ఎప్పుడూ ఐకమత్యంగా ఉంటేనే దేశం ప్రగతి సాధిస్తుంది. అదే విషయాన్ని మనం ఈ మీలాదుని సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. నేను కాకినాడ పట్టణం అభివృద్ధి చెందాలంటే మన మతం అన్ని మతాలు చెందిన వ్యక్తులు అంటే హిందూ సోదరులు, ముస్లిం సోదరులు, జైన్ సోదరులు, క్రిస్టియన్ సోదరులు అందరూ కలిసిమెలిసి మన కాకినాడ పట్టణం యొక్క ప్రగతిని మనం ఏలేరు వరద ముంపు సమయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికార యంత్రాంగానికి ఇచ్చిన స్పష్టమైన సూచనలతో సామర్లకోట మండలం వీకేరాయపురం సహా 5 గ్రామాల ప్రజల రక్షణ కోసం చేపట్టిన జాగ్రత్త చర్యలు సత్ఫలితాలిచ్చాయని గ్రామ సర్పంచ్ గొల్లపల్లి సర్వేశ్వరరావు, మాజీ సర్పంచ్ కుర్ర నారాయణ స్వామి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎక్కడైనా గట్లు బలహీనంగా ఉంటే రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించిన నేపథ్యంలో వీకే రాయపురం దగ్గర ఏలేరు కాలువగట్టుకి గండిపడే ప్రమాదాన్ని అధికారులు ముందుగా గుర్తించారని అన్నారు. పంచాయతీరాజ్ డైరెక్టర్ కృష్ణతేజ ఆ ప్రాంతాన్ని పరిశీలించి జిల్లా యంత్రాంగాన్ని, మండల అధికారులను, స్థానిక పంచాయతీ సిబ్బందిని అప్రమత్తం చేసి రక్షణ చర్యలు చేపట్టారని తెలిపారు. అయితే కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో దీనిపై అసత్య ప్రచారం చేస్తూ భద్రతా చర్యలు చేపట్టలేదని, నిధులు దారి మళ్లించారని చేస్తున్న ఆరోపణలను పూర్తిగా అవాస్తవమని ఖండించారు. కప్పిడత్తరు ఉండదు. అది ఏం దవరు రా కూడా కప్పిడత్తరు అడిగారు.
అంతా కలెక్టర్ గారి సెలవులు జరిగింది. అయితే ధర్మిల 8వ తారీఖు వేసిన గండిని 9వ తారీఖు సాయంకాలం వరకు పూర్తి చేసేటప్పటికి 9వ తారీఖు సాయంకాలం బాగా ఎక్కువ ఒడి 3 గంటల నుంచి కూడా ఏలేరు ఒడి ఎక్కువ రావటం, ఏలేరు ప్రాజెక్టు నీరు ఎక్కువగా వదలటం వల్ల మాకు కింద లాస్ట్ మేమే ఉంటామండి ఇక్కడ. మాకు ఏలేరు దెబ్బ ఎక్కువగా తగిలి మేము వేసిన గండి కూడా కొంతవరకు కొట్టుకుపోయి మేము వేసిన గ్రావలే కాదు, మట్టే కాదు, గొట్టే కాదు, తెగ్గొట్టేసింది. ఇసుక బస్తాలన్నీ కూడా కొంత వీటిలోకి పోయే ఆ ప్రభావం వల్ల. దాని గురించి రకరకాలుగా వార్తలు వచ్చాయి. ఆ వార్తలన్నీ కూడా యథార్థం కాదని మేము కష్టపడి పనిచేసిన వెంటనే గండి పూర్తయిన వెంటనే మేము వెళ్ళి కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టామండి. మా గ్రామస్తులు అందరూ వెళ్ళి కలెక్టర్ గారిని కూడా మా ఊరు వచ్చి ఒకసారి విజిట్ చేయండి అని చెప్పి అడిగిన వెంటనే ఆయన స్పందించి మేము 4 రోజుల్లో ఖాళీ అయిన వెంటనే వచ్చి చూసి ఈ శాశ్వతంగా పరిష్కారం చేయాలని కోరిన వెంటనే వస్తామన్నారు. వచ్చి శాశ్వత పరిష్కారం చూస్తామని చెప్పారండి. అందుచేత మాకు ఇందులో ఎవరు స్వలాభం ఏమీ లేదు. అందరం కలిసి డిపార్ట్మెంటే కాదు, మా గ్రామస్తులే కాదు, మేము అందరం కలిసి కష్టపడి పనిచేసాము. కష్టపడి మా విలేజ్ని కలెక్టర్ గారి దయ వల్ల, రాజప్ప గారి దయ వల్ల కూడా మా విలేజ్ని, కింద ఉన్న విలేజ్ని కూడా కాపాడుకోగలిగామని మీ సోషల్ మీడియా ద్వారా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ వాస్తవ పరిస్థితులు మిమ్మల్ని ఇప్పుడు తీసుకొచ్చి ఈ గట్టుకాడ ఉన్న పరిస్థితిని తీసుకొచ్చి చూపిస్తున్నామండి. ఎక్కడ వరకు లాగింది, ఎక్కడ వరకు ఇరిగిపోయి, ఎక్కడ వరకు ఉన్నది, మేము ఎంతవరకు పనిచేసామన్నది కూడా మేము సోషల్ మీడియా ద్వారా మేము మళ్ళీ పూర్తిగా మీకు తెలియజేయడం కోసం ఈరోజు ఆ ఖండన చెప్పడం కోసం మేము ఇక్కడ తీసుకొచ్చి మేము ఈ వాస్తవ నిజంగా చూపించినాం సార్. అది మళ్ళీ సోషల్ మీడియా ద్వారా మేము చేసిన వర్క్ ఏటన్నది కూడా మీరు ప్రజలకి అందరికీ కూడా సోషల్ మీడియా ద్వారా తెలియజేయాలని కోరుకుంటూ మేము చెప్పడం జరుగుతుందని మా గ్రామస్తులకు. ఇది కూడా ఈ గండి కూడా మేము మన కలెక్టర్ గారి దగ్గర దృష్టి తీసుకెళ్ళి శాశ్వత పరిష్కారం చూపించమని చెప్తే ఆయన 2-3 రోజులు వచ్చి చేస్తానన్నారు. అలాగే ఈ గండిని రేపు ఏలేరు తగ్గిన తర్వాత వచ్చి ఆఫీసర్లందరూ వచ్చి దీనికి శాశ్వత పరిష్కారం కూడా చూడాలని కూడా ఈ సోషల్ మీడియా ద్వారా మేము మెటీరియల్లో తప్పుడు దారి పట్టిందని ఒక ఆరోపణ జరిగింది. మెటీరియల్ అంతా కూడా ఇక్కడ ఉందండి. గ్రావెల్ తీసుకొచ్చింది, గ్రావెల్ అంతా కూడా గ్రావెల్ జరిగింది. వర్షంలో గ్రావెల్ తీసుకురావడం వల్ల మట్టి కన్నా ముద్ద కింద అయిపోవడం కూడా జరిగింది. ఆ గ్రావెల్ అంతా కూడా ఇక్కడ ఉందని చూసుకోవచ్చు. ఏదైనా సరే మేము తీసుకొచ్చిన ఇసుక బస్తాలే కదండి, ఏదైనా సరే మామూలు క్యూబిక్ మీటర్ల ద్వారా కొలుచుకుని వీరందరూ కూడా చేసుకోవచ్చు. ఇబ్బంది ఏమి లేదు. ఇందులో ఏ స్వలాభం లేదు. అందరూ కూడా ప్రజలనే, ఈ గ్రామాలని కాపాడాలనే దృష్టితోటే ఆఖరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, పీడీ గారు, ఆర్టీఓ గారు కాదు, ఎండీఓ గారు కాదు, ఎంఆర్ఓ గారు కాదు, అందరూ కూడా చాలా కృషి చేశారు. వాళ్ళందరికీ కూడా మా గ్రామస్తుల నుంచి మా నాయకుల నుంచి కూడా మేము నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం, హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఈ మీడియా ద్వారానే. ఏదైనా ఉంటే కనుక రేపు పొద్దుట వచ్చి వాళ్ళు ప్రభుత్వం పేదలకు చౌక రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యాన్ని అక్రమ నిల్వలు చేసి అమ్మకాలు సాగిస్తున్న వాహనాన్ని గండేపల్లి మండలం రాగంపేట వద్ద విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా జగ్గంపేట ఎంఎస్ఓ కృష్ణ మాట్లాడుతూ విజిలెన్స్ అధికారులకు వచ్చిన సమాచారం మేరకు ప్రభుత్వ చౌక దుకాణ బియ్యం వ్యాన్ను రాగంపేట పెట్రోల్ బంక్ వద్ద పట్టుకున్నారని తెలిపారు. ఈ వ్యాన్లో నుండి 178,600 రూపాయలు విలువైన 3 టన్నుల 884 కేజీల బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిపై 6A కేసు నమోదు చేసి రైస్ను గోడౌన్కు తరలించడం జరిగిందన్నారు. నేను సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ గండేపల్లి అండి. నా పేరు కృష్ణ. ఈరోజు మాకు వచ్చిన సమాచారం మేరకు విజిలెన్స్ సిఐ గారు మరియు సివిల్ సప్లైస్ లోకల్ పోలీసు వారి సహకారంతో మాకు పీడిఎస్ రైస్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది అలాగనేసి సమాచారంతో ఈ గండేపల్లి మండలం జడ్రాగంపేటలో గల పెట్రోల్ బంక్ వద్ద మేము అక్కడ రైడ్ చేయడానికి ఉండగా
AP 39 UH 3313 గల అశోక దోస్త్ వాహనం అనుమానంతో డ్రైవ్ చేసుకుంటూ వస్తుండగా ఆ వాహనాన్ని ఆఫ్ చేసి మా విజిలెన్స్ సిఐ గారు, అలాగే అక్కడ కానిస్టేబుల్ గారు, లోకల్ కానిస్టేబుల్ గారు మొత్తం అందరూ కూడా ఆ స్టాక్ని పరిశీలించగా అది PDS రైస్ అని PDS రైస్ అని గుర్తించగానే వెంటనే అందులో ఉన్నటువంటి డ్రైవర్ ఆరట్ గంగాధర్ సన్నాపు వెంకట్రావు అన్న అతను కోనేటి నుంచి ఇలా రాజానగరం వైపు తీసుకెళ్తున్నట్టుగా తెలియపరిచాడు. వెంటనే ఆ డ్రైవర్ని ప్లస్ ఆ వాహనంలో ఉన్న స్టాక్ని వాహనాన్ని స్వాధీనం చేసుకొని ఆ డ్రైవర్ని వివరాలు అడగ అతను లోకల్గా కోనేడ పరిసర ప్రాంతాల్లో PDS రైస్ కొనుగోలు చేసుకొని దాన్ని ఇలా రాజానగరం వైపు తీసుకెళ్తున్నట్టుగా చెప్పాడు. అందుపై వెంటనే ఇల్లీగల్గా PDS రైస్, ప్రభుత్వ PDS రైస్ను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నందుకు అతన్ని కస్టడీలోకి తీసుకొని అతని మీద క్రిమినల్ కేసు మరియు పోలీసు అది 6A కేసు కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ రైస్ మొత్తం 38 క్వింటాల 84 కేజీలుగా గుర్తించడం జరిగింది. దీని వాల్యూ సుమారు 1,78,664 రూపాయలుగా అవుతుంది. అలాగే వాహనం ఇది 9,50,50 రూపాయలుగా వాల్యూ తేలింది. ఈ మొత్తం టోటల్ వాల్యూ 11,28,714 రూపాయలుగా మేము గుర్తించడం జరిగింది. ఈ ఇల్లీగల్ డైవర్షన్ చేస్తున్నటువంటి ఈ ఆరాట్ గంగాధర్ మరియు వాహనానికి సంబంధించిన వారి మీద క్రిమినల్ కేసు పెట్టి పూర్తిగా చర్యలు తీసుకోబడ్డాయి. సత్య ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ వారి గృహోపకరణాల షోరూం కాకినాడలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో MD జాన్సన్ ఆన్స్రియ, జనరల్ మేనేజర్ సెంథిల్ కుమార్, DCM ఆనంద్ కుమార్ సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్య అనగా సంతోషమని, కస్టమర్లకు నాణ్యమైన వస్తువు సరసమైన ధరలకు అందించి కస్టమర్లకు సంతోషాన్ని, నమ్మకాన్ని అందించడం సత్య సొంతమని అన్నారు. ప్రొడక్ట్ హెడ్ భరత్ మాట్లాడుతూ సత్య ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 280 షోరూంలు ఉన్నాయని, రాష్ట్రంలో 34వ షోరూంను కాకినాడలో ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. తక్కువ ధరకే నమ్మకమైన వస్తువులు అందించడమే సత్య షోరూం ప్రత్యేకత అని అన్నారు. అదేవిధంగా 30,000 పైబడి వస్తువులు కొనుగోలు చేసిన వారికి బంగారు కాయిన్ బహుమతిగా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో షోరూం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సరే సార్ అమ్మ అటువైపు నుంచండి. కస్టమర్స్ అందరినీ కూడా దీవించి వారి సంతోషం, ఆనందం పొందే విధంగా సంతృప్తిగా వారు ఇక్కడి నుంచి వెళ్ళడానికి తగినటువంటి ఆశీర్వాదాల కోసం ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. సమన్వయం ఉంటే ఎక్కడైనా మనం విజయం సాధించగలుగుతాం. కన్సల్టేషన్ అండ్ కోఆపరేషన్ బ్రింగ్స్ గ్రేట్ సక్సెస్. మరి పెద్దలు కానీ, యాజమాన్యం కానీ, పనిచేసేవారు కానీ నెరవేరునుగాక నానాటికి కావలసిన మా అన్నము
మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్టు మా అప్పులను నీవు మన్నింపుము. పితా పుత్ర పరిశుద్ధాత్ముడు చేరిన వారిని, మేనేజ్మెంట్ వారిని, వస్తున్నటువంటి ప్రతి కస్టమర్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. మాత వేలాంకిని మాత, మేము నమ్ముకున్నటువంటి బిడ్డల సత్య ఏజెన్సీస్ మరి మళ్ళీ మీ ఒడిలో పెడుతూ ఉన్నాం. ఈ సత్య ఏజెన్సీస్ని దీవించమ్మా. మీ పటాన్ని పెట్టుకొని మీ సాన్నిధ్యంతో మీ దీవెనలతో ప్రారంభిస్తూ ఉన్నారు. అమ్మ, కానాలో ఎలా అయితే ఆ పెండ్లి వారిని కాపాడావు అలానే ఈ బిడ్డలను కాపాడుతూ వేలాంకిని మాత, ఆరోగ్య మాత, మీ అపారమైనటువంటి ఆశీర్వాదాలు ఈ బిడ్డలందరికీ ప్రసాదించి ఈ చిన్న ప్రార్థన ఇతరేయుడైన యేసు ఘనమైన నామాన్ని అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. శ్రీ బాలగణపతి భక్త బృందం ఆధ్వర్యంలో కాకినాడ బాన్గుడి సెంటర్లో భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గట్టి సత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంభించారు. కాకినాడ బాన్గుడి సెంటర్లో శ్రీ బాలగణపతి భక్త బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండపంలో 9 రోజులు పూజలు, భజన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమవారం సుమారు 3,000 మందికి అన్నప్రసాదం స్వీకరించారని అన్నారు. బాన్గుడి సెంటర్లో వినాయకునికి ఎంతో ప్రసిద్ధి, ప్రాముఖ్యత ఉందన్నారు. ఈ కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ఉత్సవ కమిటీ తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఉంగరాల చక్రరావు, సీనియర్ జర్నలిస్ట్ జనసేన చిన్నబాబు, చింతపల్లి నగేష్, సురేష్, గుటాల బాబ్జీ, ఇంటి సురేష్, ఉంగరాల దుర్గారావు, శ్రీ పాల్ జైన్, ఎన్ వీరబాబు, శ్రీరామ్ మెడికల్ అధినేత నాగబాబు, ఎంవి దీపక్, ఆకుల నాగేశ్వరరావు, గాజుల అమ్మిరాజు, సీతారామకృష్ణం రాజు, బిస్సూరి బాబు తదితరులు పాల్గొన్నారు. ఇబ్బంది లేకుండా చేసింది అలాగే ఈ కార్యక్రమాల్లో మీకు ప్రతి వ్యక్తి మాకు సహకరించారు. ఆ భక్తులు కూడా బాధపడిన ధన్యవాదాలు. సో పూర్వం బాన్గుడి సెంటర్లో వచ్చిన గొప్ప కార్యక్రమం, అదే కార్యక్రమాన్ని మా యువ బృందం అందరూ కూడా వాళ్ళు నిజంగా డే అండ్ నైట్ కష్టపడి అందరినీ కలిసి చేశారు. ఇలాంటి కార్యక్రమాల్లో మనకి చాలా అవసరం కూడాను. ఇది ఒకప్పుడు బాలగంగాధర తిలక్ గారు స్టార్ట్ చేసిన కార్యక్రమం. అందులో మనకి ఏ కార్యక్రమం చేసినా కూడా మన వినాయక పూజ లేకుండా చేయం. అలాంటి మహానుభావుని పూజ మనం ఈరోజు చేసి ఈ 9 days చేసి మా కార్యకర్తలు, మా భక్తి బృందం సభ్యులు, అలాగే మా భక్తి బృందం అందరూ కూడా ఈ చుట్టుపక్కల అందరూ కూడా సహకరించడం వల్ల జరిగింది. అలాగే ఈ కార్యక్రమం సుమారు ఈ రోజున 2,500 మంది సుమారుగా మేము ఈ కార్యక్రమం అన్నదానం చేస్తున్నారు. ఇది పెద్ద అద్భుతమైన కార్యక్రమం. చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి కానీ చివరికి సక్సెస్ అవుతుంది. ఇలాంటి కార్యక్రమంలో ప్రభుత్వం వాళ్ళకు బాగా సహకరించారు. సో మొట్టమొదటి మార్నింగ్ వచ్చి పోలీసు వాడు కొద్దిగా అవసరపడడం జరిగింది. అంటే అది సహజం కూడాను, కానీ ఇలాంటి వాళ్ళు తప్పదు. ఇంకా మనకి భక్తులు ప్రజలు సహకరించాలి. అంటే ఎప్పుడో సంవత్సరం జరిగే కార్యక్రమం కాబట్టి ఈ ఇబ్బందులు మనం భరించాలని కోరుకుంటున్నాను. సో మరీ ముఖ్యంగా మా కాకినాడ వాస్తవానికి, మా ప్రభుత్వం వాళ్ళకి అందరికీ, అందరూ పోలీసు వాసు వారికి నా ధన్యవాదాలు. సో ఇలాంటి కార్యక్రమాలు మనం ఎప్పుడూ మనం చేసుకుంటూ మా ఈ కమిటీ ఎప్పుడూ ముందు సాగాలని, వాళ్ళు ఏదైతే శ్రమకి భగవంతుడిని వాళ్ళు ఆశించాలని. కిర్లంపూడి మండలం బురుగుపూడి హైస్కూల్ ఆవరణలో సామాజిక ఉద్యమకారుడు పాటంశెట్టి సురేష్ చంద్ర ఆధ్వర్యంలో కాకినాడ శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ చంద్ర మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవగా భావించి సంకురాత్రి చంద్రశేఖరరావు పేదలకు కంటి చూపును ప్రసాదిస్తున్నారని అన్నారు. ఈ శిబిరంలో పరీక్షలు నిర్వహించిన వారిలో సుమారు 100 మందికి ఆపరేషన్లు అవసరమవుతాయని వైద్యులు నిర్ధారించారని, వారిని శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి వాహనంలో కాకినాడ తీసుకువెళ్లి ఆపరేషన్ చేసి ఇక్కడకు తీసుకురావడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో క్యాంప్ కోఆర్డినేటర్ సత్యనారాయణ, సూర్యచంద్ర అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
కళ్ళు మూసుకొని కూర్చోవాలి. వేసిన వాళ్ళందరూ నేను ఆపరేషన్ చేసేటప్పుడు దగ్గర ఉంటాను, మీరు ధైర్యంగా చేసుకోండి, కళ్ళు బాగా కనపడతాయి ఏమ్మా. సరే అమ్మా, ఉన్నామ్మా. అలాగే అమ్మా, అలాగే. నువ్వు చేసిన మేలు, నువ్వు చేసిన విశ్వాసం నాకు మర్చిపోలేకపోతున్నా. పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం. ఈరోజు కాకినాడ శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వారిచే ఇక్కడ బూరుపూడి గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 8 గంటల నుంచి కూడా ఇక్కడ వైద్యం జరుగుతూ ఉంది. సుమారు ఇప్పటికే 300 మంది రావడం జరిగింది. ఇంకా ఇంచుమించు 2 గంటల వరకు చూస్తారు. చాలా ఒక అద్భుతమైన కార్యక్రమం. ఎందుకంటే ఎంతో మంది నిరుపేదలు కళ్ళు చూపు సరిగా కనిపించక, అదే రకంగా కంటిలోంచి నీరు కారడం కానీ, కళ్ళు మంటల వల్ల కానీ, దురదల వల్ల కానీ, శుక్లాల వల్ల కానీ ఎంతో మంది ఆ మొదటి దశలోనే వైద్యం చేయించుకోకపోవడం వల్ల కన్ను చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఎంతో ఉచితంగా వైద్యం చేయాలి, పేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతో మరి శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి సంకురాత్రి ఫౌండేషన్ వారు, సంకురాత్రి చంద్రశేఖర్ గారు గత 30 సంవత్సరాల నుంచి సుమారు 40 లక్షల మందికి ఉచితంగా వైద్య సేవలు చేయడం, 3,50,000 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేసి కంటి చూపుని వెలిగించిన మహానుభావుడు శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వ్యవస్థాపకులు సంకురాత్రి చంద్రశేఖర్ గారు. ఈ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గం నుంచి చంద్రశేఖర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మానవ సేవయే మాధవ సేవ. అటువంటి దేవుడికి సేవ చేస్తున్నట్టే ఇటువంటి పేదలందరికీ సేవ చేస్తాయని చెప్పేసి వారి కుటుంబ సభ్యుల్ని విమాన ప్రమాదంలో కోల్పోయినా సరే కృంగిపోకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి పేదలు ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా నా బిడ్డలతో సమానం అని చెప్పేసి ఇవాళ ప్రజలందరినీ ఎంతో అభిమానంగా ప్రేమగా ప్రేమిస్తూ పేదలకి కంటి చూపుని ప్రసాదిస్తున్నటువంటి సంకురాత్రి ఫౌండేషన్ చంద్రశేఖర్ గారికి జగ్గంపేట నియోజకవర్గం తరఫున పేదల పక్షాన మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ కోఆర్డినేట్ చేస్తున్నటువంటి ఈ యొక్క క్యాంప్స్ కోఆర్డినేటర్ సత్యనారాయణ గారికి కృతజ్ఞతలు. మరి అదే రకంగా మా జగ్గంపేట నియోజకవర్గం నుంచి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నటువంటి నా అభిమానులు, మా కార్యకర్తలందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఆపరేషన్లు చేయించుకునే వాళ్ళు సుమారు 100 మంది వరకు ఈరోజు ఉంటారని చెప్పేసి అంచనా రావడం జరుగుతుంది. వీరందరికీ కూడా మంగళవారం ఉదయం 6 గంటలకి బూరుగుపూడి హై స్కూల్ వద్దకు శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి నుంచి బస్సు రావడం జరుగుద్ది. అదే రోజు ఆపరేషన్ చేసి మళ్ళీ సాయంత్రం ఇక్కడ తీసుకురావడం జరుగుద్ది. ఈ రోజు అందరికి కూడా మరి రక్త పరీక్షలు కానీ, కంటి స్కానింగ్ కానీ అన్ని పరీక్షలు కూడా ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. మా మిత్రుడు కాకినాడకు సంబంధించిన హరిగారి సహకారంతో మధ్యాహ్నం భోజనాల ఏర్పాటు కూడా చేయడం జరుగుతూ ఉంది. అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మేనేజర్ ఈరోజు కాకినాడ శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో పాటంశెట్టి సూర్యచంద్ర గారి సహకారంతో ఈరోజు ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ శిబిరానికి చాలా మంది పేషెంట్స్ వచ్చారు. ఇప్పటికే వాళ్ళకి ఒక 70 మందికి ఆపరేషన్ సెలెక్ట్ చేశారు. మరి వీళ్ళందరినీ కూడా మంగళవారం నాడు మా ఉచిత ప్రయాణ సౌకర్యం ద్వారా శ్రీ కిరణ్ కంటి హాస్పిటల్ తీసుకెళ్లి
మళ్ళీ అదే రోజు ఆపరేషన్ చేసి ఇక్కడ తీసుకురావడం జరుగుతుందండి. మరి ఈ కార్యక్రమానికి మా గురుగురు పెద్దలందరూ కూడా చాలా సహకారం అందించారు. మరి మా శ్రీకరణ తరపు నుంచి పాటిశెట్టి సూర్యచంద్ర గారికి మరి గ్రామ పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నామండి. కాకినాడ కోకిల సెంటర్ 50 బిల్డింగ్ సెంటర్ లో మాజీ కార్పొరేటర్ కంపర బాబీ ఆధ్వర్యంలో గణపతి భక్త బృందం నిర్వహించిన గణపతి నవరాత్రి ఉత్సవాలు సోమవారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా కంపర బాబీ మాట్లాడుతూ తన సోదరుడు స్వర్గీయ కంపర రమేష్ నేతృత్వంలో గణపతి నవరాత్రులు అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఆయన జ్ఞాపకాలతో గణేష్ ఉత్సవాలు యథావిధిగా జరిపిస్తున్నామని అన్నారు. ఈ ఉత్సవాలకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కంపర రమేష్ మిత్రమండలి సహాయ సహకారాలతో వైభవోపేతంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. గణపతి నవరాత్రులు ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ భారీ అన్నదాన కార్యక్రమాన్ని 4,000 మంది భక్తులు, మహిళలు, వృద్ధులు, నగర ప్రముఖులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సురేష్, జక్కా శ్రీను, కృష్ణ చైతన్య, డాక్టర్ చీట్ల కిరణ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా 50 బిల్డింగ్ సెంటర్లో వినాయక చవితి సందర్భంగా 27వ సంవత్సరం దిగ్విజయంగా మేము చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు మహా అన్నప్రసాదం ప్రతి సంవత్సరంలాగే సుమారు 4,000 మందికి ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భక్తులు కూడా అత్యంత శ్రద్ధాభక్తులతో ఇక్కడికి వచ్చి ఆ స్వామివారి ప్రసాదం స్వీకరించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా కమిటీ తరపున వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ తెలుసు కీర్తిశేషులు నా సోదరుడు కంపర రమేష్ గారు. ఆయన ఎంతో ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఆయన ఉన్నంతకాలం కూడా చాలా భారీగా ఇక్కడ నిర్వహించేవారు. ఇప్పుడు కూడా అదే విధంగా ఆ దేవుడి వారి దయ వల్ల వాళ్ళ మిత్రమండలి అయితేనేవి, మా ఫ్యామిలీ మెంబర్స్ అయితేనే అందరూ కూడా మేము అందరూ కలిసికట్టుగా ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారు కూడా మన వచ్చి ప్రతి సంవత్సరంలో ఇక్కడ దర్శించుకోవడం కూడా జరిగింది. వారి ఆశీస్సులతో, అలాగే మా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆశీస్సులతో ఇక్కడ మేము చేయడం జరుగుతుంది. తప్పకుండా ఆ స్వామి మేము చేసిన ఈ ప్రయత్నానికి ప్రతి సంవత్సరం మాకు సహకరించి దిగ్విజయంగా ఆయన చేయించుకున్నందుకు నిజంగా మేము జన్మలా మేము చేసుకున్న అదృష్టం అనుకోవాలో ఏమనుకోవాలో నాకైతే తెలియదు. ఇలాగే మాకు ఆ స్వామికి సేవ చేసుకొని 10 మందికి మేము మా వల్ల మాకు అన్నదానానికి అయితే చాలామంది దాతలు సహకరించారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ, మరీ ముఖ్యంగా ఈ సెంటర్కి ఒక ప్రత్యేకత ఉంది. బాగా చేస్తాము. ప్రసాదాల దగ్గర నుంచి అయితేనే ఏవైతే ప్రతిరోజు కూడా ఒక 4-5 వెరైటీలతో మనం ప్రసాదం చేయడం జరుగుతుంది. నిజంగా మా అదృష్టంగా భావిస్తూ మాకు మరింత అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఆ స్వామి. కాకినాడ 2 టౌన్ పరిధి పోస్టల్ కాలనీలో ఆదివారం రాత్రి 3 ద్విచక్ర వాహనాలు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధితుడు వీరబాబు మాట్లాడుతూ ఎప్పట్లాగానే పనికి వెళ్లి సాయంత్రం 8 గంటలకు ఇంటికి వచ్చానని, ఇంట్లో వాహనాన్ని పార్క్ చేసినట్లు తెలిపారు. అయితే ఉదయం చూడగా తన ద్విచక్ర వాహనంతో పాటు మరో 2 ద్విచక్ర వాహనాలు కూడా కనిపించకపోవడంతో వెంటనే 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చామని తెలిపారు. పోలీసులు రాత్రిపూట గస్తీని ముమ్మరం చేయడంతో పాటు దొంగిలించబడిన తమ వాహనాలను పట్టుకుని సహకరించాలని కోరారు. పక్కన మీరు చెప్తారు కదా. అంటే మీ బళ్ళు పోయి అన్నారు కదా, ఎక్కడెక్కడ పెట్టారండి? అంటే 3 బళ్ళు, ఎన్ని బళ్ళు పోయండి? ఎక్కడ పెట్టారండి? యాక్చువల్గా నేను రాత్రి పోస్టల్ కాలనీ రాత్రి 2 గంటల టైంలో
3 బండ్లు ఎట్టుకెళ్ళిపోయారు. ఒక పల్సరు, యాక్టివ్ ఒకటి, ప్లెజర్ ఒకటి. మేము ఎంతో కష్టపడి కొనుక్కున్న డబ్బులు బండి అది. కేవలం మా ప్రభుత్వం ఎక్కడ ఉందో మరి జాతీయకి మా బండి మాకు రికవర్ చేయమని కోరుపాటిస్తున్నాం. ఎందుకంటే లక్షల రూపాయలు వేసుకుని కొనుక్కున్నాం, మాకు ఆదాయం కూడా ఏమీ లేదు. మేము ఏదైనా చిన్న రూపాయలు సంపాదించుకొని కొనుక్కున్న బండి అది. ఈ ఆలోచన బండి ఎట్టుకెళ్ళి మాకు ఎంతో బాధగా ఉంది. మాకు ఒక ఆధారం పోయింది. ఏదంటే ఎక్కడికైనా వెళ్ళాలన్నా కంప్లైంట్ ఇచ్చారండి? కంప్లైంట్ టోటల్ పర్పస్ కంప్లైంట్ ఇచ్చాం. వాళ్ళు రికవరీ చేసి చెప్తానన్నారు. మ్యాక్సిమం దయచేసి పోలీసు వారు కొంత సహకరించి ఎక్కడున్నా మా బండి చేయమని ప్రార్థిస్తున్నాం మిమ్మల్ని. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు నివాసంలో ఏర్పాటు చేసిన భారీ గణేశుని మట్టి విగ్రహం వద్ద ఉంచిన 10 కేజీల లడ్డూను జనసేన వీర మహిళ మరియు షీ ఫౌండేషన్ అధినేత్రి డాక్టర్ బుర్రా దివ్యరాజ్ 1,06,000 రూపాయలకు వేలంలో దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లడ్డూను పిఠాపురం కుకుటేశ్వర ఆలయంకు చేర్చి ఆలయ అర్చకుల సమక్షంలో అసెంబ్లీ నియోజకవర్గంలోని 54 పంచాయతీ గ్రామాలకు అందజేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా వేలం ద్వారా వచ్చిన 1,06,000 రూపాయలను చెక్కు రూపంలో పిఠాపురం వరద బాధితుల కోసం జనసేన పార్టీ సహాయ నిధికి అందజేయడం జరుగుతుందన్నారు. పవన్ కళ్యాణ్ ఇంట్లో పూజ చేసిన గణేశుని లడ్డూ ప్రసాదం ప్రతి ఒక్కరికి అందజేయాలనే సదుద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, ప్రతి గ్రామంలో ఉన్న జనసేన నాయకులు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ గణేశుని ఆశీస్సులు అందజేస్తారని అన్నారు. గణేష్ మహారాజ్ కి లక్ష్మీ గణపతి దేవతా స్వరూప హారతి కర్పూర నీరాజనం దర్శయ బోలో గణేష్ మహారాజ్ కి. శ్రీ మహాగణాధిపతయే నమః. మనందరికీ కూడా తెలిసినదే పిఠాపురం నియోజకవర్గంలో మన పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా వినాయక చవితి ఉత్సవాలు చేయడం జరిగింది. ఈ వినాయక చవితి ఉత్సవాల దగ్గర స్వామివారికి పెట్టిన లడ్డు 9 రోజులుగా పూజలు అందుకుని స్వామివారితో పాటు కూడా ఈ లడ్డు పాతగయ క్షేత్రానికి రావడం జరిగింది. ఇక్కడ ఈశ్వరుడి దగ్గర పెట్టి గణపతి దగ్గర పెట్టి పూజలు కూడా చేయడం జరిగింది. ఈ యొక్క ప్రసాదాన్ని పిఠాపురంలో ఉన్న 3 మండలాలు 54 గ్రామాలన్నింటికి కూడా ఈ ప్రసాదం అందజేసి స్వామివారి అనుగ్రహం పవన్ కళ్యాణ్ గారితో పాటు భక్తులందరూ కూడా కోరుకోవాలి, ఆయన అందరికీ కూడా అందాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం మీద ఈరోజు స్థానికంగా ఉన్న కార్యకర్తలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ కూడా కలిపి అలాగే మన బీజేపీ ఇన్ఛార్జ్ అయినటువంటి బుర్రా కృష్ణరాజు గారు కూడా ఈ ప్రసాదాన్ని పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఆయన ఆదేశాల మీదుగా అందరికీ కూడా భక్తులకు అందాలని చెప్పేసి ఎక్కువగా పాడి 1,06,000 సుమారు 1,06,000 రూపాయల దాకా పాడి ఆ రూపాయలన్నింటినీ కూడా పార్టీ ఫండ్గా ఇవ్వడము, అలాగే ఈ ప్రసాదాన్ని పదార్థాన్ని కూడా భక్తులందరికీ కూడా అందజేయాలని చెప్పేసి ఆయన కోరుకున్న సంకల్పం ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. అందరికీ కూడా జై శ్రీరామ్. ముఖ్యమంత్రి గారు అలాగే మన జనసేన పార్టీ ప్రెసిడెంట్ శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి చేబ్రోలు హౌస్లో అతిపెద్ద మట్టి వినాయకుడిని స్థాపించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే మనం ఏ సందర్భంలో అయినా వినాయకుడిని పూజించే మొదలు పెడతాం. అలాంటి సందేశాన్ని ఈరోజు మన పార్వతీదేవి కూడా మట్టి వినాయకుడినే తెలుసుకొని చేయటం జరిగింది. అలాంటి మంచి సందేశాన్ని ఈరోజు ఎటువంటి కెమికల్స్ ఇవేమీ లేకుండా ఒక ఈకో ఫ్రెండ్లీ సిస్టంతో మన కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మట్టి వినాయకుడిని స్థాపించి ఎంతో మందికి నిదర్శనంగా నిలిచారు. ఇలాంటి మట్టి వినాయకుడితో స్థాపించడమే కాకుండా ఆయన స్వయంగా వచ్చి దాన్ని పూజించి ఇక్కడున్న వరద బాధితుల్ని ఆయన పరామర్శించి ఆ తదుపరి వాళ్ళు బాగుండాలని చెప్పేసి, అలాగే తెలుగు ప్రజలు బాగుండాలని చెప్పేసి ఈ వినాయకుడిని పూజించడం అనేది జరిగిందనేది అందరికీ తెలిసిన విషయమే. సో ఈ యొక్క వినాయకుడి దగ్గర ఉన్న లడ్డుని నిన్న మేము చేబ్రోలు ఇంటి నివాసం దగ్గర వేలంపాట వేయడం జరిగింది. దానికి 1,06,000తో మేము వేలంపాట వేసి ఇది గెలవడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అయితే ఈ వేలంపాట వేసిన 1,06,000 రూపాయలు కూడా జనసేన పార్టీ ఈ వరద బాధితులకి మళ్ళీ తిరిగి ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి కూడా నాకు పెద్ద స్ఫూర్తి మదర్ తెరీసా గారు, అలాగే రెండో స్ఫూర్తి పవన్ కళ్యాణ్ గారు. మనం ఎంతో సేవాభావంతోనే ఈరోజు షీ ఫౌండేషన్ నుంచి ఆరోగ్యం బాగుండాలనేసి చాలా వివిధ రంగాల్లో మంచి అడ్వాన్స్ హెల్త్ క్యాంపులు పెట్టాము. మన వరద సమయంలో కూడా షీ ఫౌండేషన్ తరపు నుంచి ఎన్నో గ్రామాలకు వెళ్ళి డ్రై రేషన్ కిట్లు పెట్టాము. అలాగే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి, ప్రతి రైతు బాగుండాలి, ఈ పిఠాపురం కాకుండా ప్రతి రైతు బాగుండాలనే ఉద్దేశం అనేది తీసుకొని
ఈ మొత్తం 54 గ్రామాలు ఏవైతే ఉన్నాయో 54 గ్రామాల్లో కూడా ఈ లడ్డూని ఈ మహాప్రసాదాన్ని తీసుకొచ్చి పాతగయ క్షేత్రం అనేది ఎంత ప్రసిద్ధి చెందిన విషయం అనేది మీకు అందరికీ తెలుసు. సో ఇలాంటి క్షేత్రానికి తీసుకొచ్చి ఈ సోమలింగేశ్వర స్వామి అంటే గణపతికి దేవుడైన సోమలింగేశ్వర స్వామి దగ్గర ఇదంతా పూజించి దీన్ని మళ్ళీ ఇంకా సుమారు 100 కేజీల లడ్డులో కలిపి 54 గ్రామాలకి పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి మనము ఈరోజు ప్రసాదాన్ని అందరికీ పంపించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రసాదం ఏదైతే వేలంపాట్లో గెలుస్తారో చాలామంది రైతులు వాళ్ళ పొలాల్లో అన్నింటిలో కూడా కలుపుకున్నట్టు అనేది అందరూ అదృష్టంగా భావిస్తారు. సో ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో ఈ యొక్క మహాప్రసాదాన్ని 54 గ్రామాల్లో పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి మేము పంపించడం జరుగుతుంది. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. పీఠాపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసంలో ఏర్పాటు చేసిన భారీ గణేశుడి మట్టి విగ్రహం వద్ద 10 కేజీల లడ్డూకు వేలం. 1,06,000 రూపాయలకు లడ్డూను దక్కించుకున్న జనసేన వీర మహిళ మరియు షీ ఫౌండేషన్ అధినేత్రి డాక్టర్ బుర్రా దివ్యరాజ్. కాకినాడ నగరంలో ఘనంగా మహమ్మద్ ప్రవక్త జన్మదినం ఈద్ మిలాద్ ఉన్ నబీ భక్తి శ్రద్ధలతో కాకినాడ నగరంలో ర్యాలీ నిర్వహించిన ముస్లింలు. ర్యాలీకి స్వాగతం పలికి స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపిన సిటీ ఎమ్మెల్యే వడమాడి కొండబాబు. గండేపల్లి మండలం జడ్రాగంపేట వద్ద అక్రమ రవాణా చేస్తున్న ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని పట్టుకున్న విజిలెన్స్ అధికారులు. అక్రమ రవాణా చేస్తున్న వ్యాన్ నుండి 1,78,600 రూపాయలు విలువైన 3 టన్నుల 884 కేజీల బియ్యం స్వాధీనం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.